హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ప్రధాన వార్తలు చూసుకుంటే 1000 కోట్ల పైనే 1000 కోట్లు అనేది ఒక అక్రమ ఆస్తుల విలువ. మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్ట తవ్విన కొద్ది బయటపడుతున్నాయి. ఇలాంటి అవినీతి పరులు ఇంకెంతమంది ఉన్నారు? జూన్లో ఏఐ సమ్మిట్ ప్రారంభించనున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు. కేసీఆర్ నట్టేట ముంచాడు, కృష్ణానది జలాల ఉద్యమం అనేది ఉత్తమాట. అయితే గతంలో నీటి కోసం యుద్ధాలు ఎలా జరిగాయో ప్రస్తుతం తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ల ముంగట బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాత్రం పాని పాలిటిక్స్ జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో ఇస్రో చైర్మన్ భేటీ, రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం. కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు షాకు, 5 సార్లు ఈడీ సమన్ పంపినా ఎందుకు హాజరు కాలేదో వచ్చి తెలపాలని ఆదేశం. ప్రపంచంలో ఏ మూలనున్నా కాపాడుకుంటామంటూ విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం స్పెషల్ హెల్ప్ డెస్క్ ప్రారంభించిన ముఖ్యమంత్రి. గవర్నర్ స్పీచ్పై ఉత్కంఠ, నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. చెక్ పోస్టుల విలువ 80 లక్షలు. ఈ పోస్టు కోసం ఎంబీఐ ఇన్స్పెక్టర్ల పోటాపోటీ అంటూ ఒక దిశా కథనం. యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్.